అశోక్ చెప్పండి. సో 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో మనకి తెలుసు. సో దాంట్లో ప్రస్తుతం తుది తీర్పు ఇవ్వాలని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్న సిచ్యువేషన్ ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. మరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మిర్యాలగూడలో పరువు హత్యకు సంబంధించినటువంటి ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తుది తీర్పు మరి కాసేపట్లో రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 8 మంది నిందితులు ఉండగా ఒకరు చనిపోయినటువంటి నేపథ్యంలోనే 7 నిందితులు కూడా కాసేపట్లో ఎస్సీ కోర్టు న్యాయమూర్తి జడ్జి ఎదుట కూడా హాజరుపరుచున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టుని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని 3 లేయర్లు అంటే 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తీర్పు ఏం వెలువడుతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరువు హత్యకు సంబంధించి ఇప్పటికే దాదాపు 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ సాగినటువంటి నేపథ్యంలోనే ఫిబ్రవరి 5న తుది విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఈ నెల 10 అంటే ఈ రోజుకి తీర్పు రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలోనే మరి కాసేపట్లో తీర్పు రానున్నటువంటి నేపథ్యంలోనే ఏం తీర్పు రాబోతుంది, ఎంతమందికి శిక్ష పడబోతుంది, అందులో జీవిత ఖైదు పడబోతుందా లేకపోతే ఏం తీర్పు వెలువడనుంది అనేది కూడా ప్రస్తుతం అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే A1 నిందితుడిగా ఉన్నటువంటి అమృత తండ్రి అయినటువంటి మారుతిరావు 2020 మార్చి 7వ తారీఖున హైదరాబాద్ ఖైరతాబాద్లోని వైశ్వభవన్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మిగిలినటువంటి 7 నిందితులను కూడా 7 నిందితులపై కూడా ప్రస్తుతం అయితే విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలోనే కాసేపట్లో కూడా తీర్పు రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హరి. ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.